బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పానీహట్టిలో బాంబుల మోత మోగింది. బీజేపీ కార్యకర్తల లక్ష్యంగా నాటు బాంబులతో దాడి జరిగింది. బైకులపై వచ్చి బాంబులు విసిరారు దుండగులు. ఇక ఈ దాడిలో 5 బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఇక ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ తాను అంటే ఒక విక్టిమ్ తల్లిగా ఏదైతే ఒక డాక్టర్ ఘటన జరిగిందో దాని అంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చూసుకుంటే మహిళల భద్రతను ప్రశ్నించినటువంటి ఘటన. విక్టిమ్ తల్లిగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేసింది. తర్వాత జనాలు ఆమెను గెలిపించడం జరిగింది. ఇక రత్న దేబ్నాథ్ ఇంటి సమీపంలో ఈ ఘటన జరగటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాయపడిన వారిని ఆర్జీకర్ ఆసుపత్రికి తరలించారు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య జరిగింది. ఇక హత్య జరిగిన కొద్ది గంటల్లోనే బెంగాల్లో మరో ఘోరం జరిగింది. ఇక దీని వెనక టీఎంసీ హస్తం ఉందని ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తూ ఉంది. ఇక బీజేపీ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండిస్తూ ఉంది. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస కొనసాగుతూ ఉంది. ఈ కౌంటింగ్ ముగిసిన తరువాత మనం చూస్తూ ఉన్నాం వరుసగా కూడా దాడులు ప్రతి దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు కానీ టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు కానీ ఇప్పుడు చూసుకుంటే ఏకంగా బాంబులతో ఇంకా ఈ హింసాకాండ అనేది పెరిగిపోతూ ఉంది. ఈసీ సీరియస్ అయింది. అయినప్పటికీ కూడా పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏమాత్రం కూడా కంట్రోల్లో లేని పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనాయుడు తెలుసుకుందాం. ముందరగా దీనికి సంబంధించినటువంటి ఈ బాంబు దాడి ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. আর এই অ্যাটাকে দুজন খুবই গুরুতরভাবে জখম। এই যে এখানে দুষ্কৃতীরা দেখছেন যেটা লড়াইটা হচ্ছে, এই লড়াইটা আর কিছুই না, এই ঘরের লোক যারা টিএমসি ছিল তারাই টিএমসি থেকে আবার রাতারাতি বিজেপি সেজে আজ এই ঘরে ঝামেলা করছে, অশান্তি করছে এবং বোম মেরে গেছে। আপনারা সতর্ক থাকুন প্রত্যেকে এই দুষ্কৃতীদের থেকে। স্কুলের সামনে আজ ঠিক বাজে হচ্ছে 11:44, 6 মে এখানে বোম অ্যাটাক করা হয়েছে। পরপর তিনটে বোম অ্যাটাক করা হলো আমার বাড়ির একদমই সামনে। আর ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనాయుడు తెలుసుకుందాం. వెంకట్, పశ్చిమ బెంగాల్లో దాడులు ఇంకా ఉధృత పెరిగిపోతుంది తప్పితే ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావట్లేదు. పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ కూడా సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో లేని పరిస్థితులను చూస్తున్నాం. ఏంటిది ఈ దాడులు, ఈ బాంబు దాడుల ఘటన గురించిన డీటెయిల్స్? దాదాపుగా గత 10 ఏళ్ల నుంచి కూడా పశ్చిమ బెంగాల్ కి సంబంధించి శాంతి భద్రతల అంశం ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో లేదంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫ్యాక్షన్ తరహా దాడులు కానీ లేదంటే ఈ నాటు బాంబుల వ్యవహారం, ఈ దాడుల వ్యవహారం, ఈ వ్యక్తిగత కక్షల వ్యవహారం, ఇవన్నీ కూడా కొంత అక్కడ పరిస్థితి అంటే ఆధునిక భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయా అనే విధంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు మనకి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితిని ముఖ్యంగా అక్కడ అంటే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ, గతంలో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీగా యుద్ధ వాతావరణం నడిచేది. అయితే ఇప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు వెనక్కి తగ్గడం, ఇప్పుడు బీజేపీ పైకి రావడం, అధికారంలో కూడా రావడంతో ఇక్కడ పరిస్థితి మళ్ళీ అంటే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వాతావరణం కొంత వేడెక్కింది అనేటువంటి మాట అయితే వినపడుతోంది. అయితే తాజాగా నిన్న సువేందు అధికారి పిఏపై చంద్రకాంత్ పై జరిగినటువంటి దాడి కానీ లేదంటే ఈ రోజు 5 బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులు వేసినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా అక్కడ స్థానిక పానీహట్ ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోనే ఇటువంటి ఘటన జరగడం అనేది కొంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాడి ఎవరు చేశారు? ఈ ఎమ్మెల్యే అంశం చూసినా గానీ అంటే తన ఈ మెడికల్ విద్యార్థిని హత్య ఏదైతే ఉందో ఆ ఘటనతో కూడా అసలు పశ్చిమ బెంగాల్లో మహిళా రాజకీయాలు కానీ ఇప్పుడు మహిళల ఓట్లు అటు మల్లటానికి కానీ వీటన్నిటికి కూడా అది కారణమైంది. అలాంటి ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఈ ఘటన జరగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే కావాలని చెప్పి ఆ దగ్గర ప్రాంతంలో టార్గెట్ చేసి దాడులు చేశారా ఏంటి అని చర్చ మొదలైంది.
ఎస్, అయితే ఈ దాడి ఎవరు చేశారు అంటే ఆ ఎమ్మెల్యే మీద కోపంతో చేశారో లేదంటే మరొక రకంగా జరిగిందా అనే దానికి సంబంధించి మనకు స్పష్టత లేదు. కానీ అయితే మీరు చేశారంటూ కూడా బీజేపీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ వాతావరణాన్ని దారిలోకి తెచ్చేందుకు, కొంత పరిస్థితిని సర్దుమణిగేలా చేసేందుకు మరి కొన్నాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కానీ అటు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కానీ కొంత పహారా అనేది పెంచినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర బలగాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అంటే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అంటే నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఇటువంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆర్జీకర్ బాధితురాలి ఇంటికి సమీపంలో దాడి జరగడంతో అయితే దీని వెనక నిజంగా టీఎంసీ ఉందా లేదంటే కొంత ఎవరన్నా టీఎంసీ మీద నెట్టేందుకు, ఆ నెపాన్ని నెట్టేందుకు ఏమన్నా దాడులు చేస్తున్నారా, అంటే టీఎంసీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని చెప్పేందుకు ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అయితే వెంకట్, ఎవరు దాడి చేసినప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు గెలిచారో సామాన్యుడు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కానీ, పానీహట్టి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇంకొక మహిళ, అంటే కేవలం ఇళ్ల పనులు చేసుకుంటూ తాను గెలిచినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాము. సో అంటే ఈ గెలిచినటువంటి నేతలు జాగ్రత్తగా ఉండటం, అంటే వీళ్ళకి రాజకీయాల్లో బాగా దగ్గరైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఈ పొద్దున జరిగినటువంటి సువేందు అధికారి పిఏ హత్యతో గాని ఇలాంటి వారందరూ కూడా ఇక జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తున్నామా? ఖచ్చితంగా, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, పంజాబ్ కానీ, అలాగే జమ్మూ కాశ్మీర్ కానీ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి, అలాగే ఉత్తరప్రదేశ్ పరిస్థితి కూడా కొంత అలాగే ఉంటుంది. కాబట్టి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కొంత 5-6 రాష్ట్రాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రూప్ తగాదాలు కానీ, గొడవలు కానీ, ఇవన్నీ గన్ కల్చర్ కానీ, ఈ నాటు బాంబులు, నాటు తుపాకులు ఇటువంటి కల్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పర్యటనల విషయంలో కానీ, అలాగే ఇప్పుడు అంటే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కొంత అధికారం కోల్పోవడంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినా సరే ఆ పార్టీకి మద్దతుగా ఉండేవాళ్ళు కూడా కొంత రెచ్చిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా కొంత ఇటువంటి ఘటనలతో ఆగ్రహంగానే ఉన్నారు. అలాగే వాళ్ళు కొంత గత 10 ఏళ్లుగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంశాల విషయంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అంశంలో కొంత జాగ్రత్త రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీలు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండటమే మంచిది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక బెంగాల్లో ఈ బాంబుల మూత ఘటన చూస్తే బీజేపీ నేతలే టార్గెట్ గా ఈ దాడి జరిగిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరొకవైపు టీఎంసీ నేతలేమో అసలు మేమే చేయలేదు, ఈ దాడిని మేము చేసినట్లుగా బీజేపీ చెప్తుందంటూ ఖండిస్తూ ఉన్నారు. ఇక ఈ దాడి చేసింది ఎవరైనప్పటికీ కూడా ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చూస్తుంది మొదటి నుంచి కూడా ఒక గూండాగిరి రాజకీయాలు అనేవి పశ్చిమ బెంగాల్లో ఉంటూ ఉంటాయి. ఇటు కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం కానీ, ఇక ఈసారి ఈ దాడులు ఎంతవరకు వెళ్ళాయంటే గెలిచినటువంటి అభ్యర్థుల పిఎల్ను చంపేంత వరకు వెళ్ళాయి ఈ దాడులు. ఇంకా చూసుకుంటే ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర బాంబులు వేసేంత వరకు వెళ్ళాయి దాడులు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయంగా కీలకంగా వ్యవహరించినటువంటి వారి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉండాలా అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు ఇక్కడ పహారా కాసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు అనేవి కంట్రోల్లో లేని సిచ్యువేషనే మనం చూస్తున్నాం.